బెలూచిస్తాన్ అంశంతో చైనాకు చెక్ పెట్టినట్టేనా అన్నటువంటి మన పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఫస్ట్ కథనం చూసాం. రెండో కథనం దాని మీద ట్రంప్ చైనా పర్యటన. 9 సంవత్సరాల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకు వచ్చాడు. 2017లో నవంబర్ 8, 10ల మధ్య 2 రోజులు చైనాలో పర్యటించిన ట్రంప్ మళ్ళీ 9 ఏళ్ల తర్వాత మే 13 నుండి 15 వరకు చైనా పర్యటనకు వచ్చాడు. ట్రంప్తో చైనా పర్యటనకు వచ్చిన హై ప్రొఫైల్ డెలిగేషన్ ఎలాన్ మస్క్, టిమ్ కుక్, జెన్సెన్ హాంగ్, కీలకమైన అత్యంత ధనవంతమైన సంస్థలు బ్లాక్ రాక్, బ్లాక్ స్టోన్, బోయింగ్, సిటీ గ్రూప్, మెటా గ్రూప్ చైనాతో ఒప్పందం చేసుకోవడానికి ప్రయత్నం చేసిన కీలక రంగాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్స్, ఫైనాన్స్, ఏరోస్పేస్, కన్జ్యూమర్ టెక్నాలజీ. చైనా పర్యటనకు వచ్చిన ట్రంప్ బృందం షీ జిన్పింగ్ నుండి కేవలం హామీలు తీసుకున్నారు తప్పితే ఖచ్చితమైన ఒప్పందాలు జరగలేదు. కనీసం $700 బిలియన్ ఒప్పందాలు చేసుకోవాలని ఆశించిన ట్రంప్ బృందానికి జిన్పింగ్ చూద్దాం చేద్దాం అన్న తరహాలో వ్యవహరించాడు తప్పితే ఒప్పందాలు చేసుకోలేదు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు ఇతర ప్రముఖుల మీద చైనా ఆద్యంత నిఘా పెట్టింది. ఎలాన్ మస్క్తో సహా ఎవరి మొబైల్ ఫోన్లు పనిచేయలేదు పర్యటన ముగిసి తిరిగి విమానం ఎక్కే వరకు. అంటే దీని అర్థం చైనా అమెరికన్ డెలిగేట్స్ ఫోన్లు నిలిపేసిందని కాదు. అమెరికన్ సైబర్ సెక్యూరిటీ నిపుణులు ట్రంప్తో సహా అందరికీ ఖచ్చితంగా పాటించాల్సిన నియమావళిని సూచిస్తూ ట్రంప్కి నివేదిక ఇచ్చింది. అమెరికన్ సైబర్ సెక్యూరిటీ ఇచ్చిన సూచనలు ట్రంప్తో పాటు డిప్లొమాట్స్, కార్పొరేట్ సంస్థల అధిపతులు అందరూ కూడా తమ వ్యక్తిగత మొబైల్ ఫోన్లు, ట్యాబ్స్, ల్యాప్టాప్, స్మార్ట్ వాచెస్లని ఎట్టి పరిస్థితుల్లోనూ చైనాలో వాడకూడదు. చైనా తన అతిథులకు ఇచ్చే వసతి మరియు డైనింగ్ హాల్స్లో ఉండే వైఫై మరియు మొబైల్ నెట్వర్క్ ద్వారా డేటాను దొంగిలిస్తుంది. ట్రంప్తో సహా అందరూ తమ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ని ఎయిర్ ఫోర్స్ 1లోనే వదిలేసి వచ్చారు. మరి అమెరికన్ బృందానికి కమ్యూనికేషన్ ఎలా? అమెరికన్ సైబర్ సెక్యూరిటీ బృందం తాత్కాలిక మొబైల్ మరియు ల్యాప్టాప్స్ని ఇస్తూ వాటిలో బేసిక్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసింది. వీటిని క్లీన్ డివైజెస్ అంటారు. మరో పేరు కూడా ఉంది, అది బర్నర్ ఫోన్స్ అని. ప్రీలోడెడ్ మొబైల్ డేటాతో వస్తాయి కానీ తాత్కాలికంగా వాడి పారేసే రకం. కేవలం మాట్లాడుకోవడానికి మరియు టెక్స్ట్ మెసేజెస్ కోసం పనికొస్తాయి. వీటిని ట్రాకింగ్ చేయడానికి వీలు కాదు. అఫ్కోర్స్ 1995 నుంచి 2004 వరకు మన దేశంలో వాడబడ్డ నోకియా బేసిక్ ఫోన్లు లాంటివి, కాకపోతే చాలా తక్కువ హార్డ్వేర్తో ఉంటాయి. ల్యాప్టాప్స్లో కూడా బేసిక్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఇచ్చారు. హోటళ్లలో మరియు పబ్లిక్ ప్రదేశాల్లో ఉండే వైఫైతో పాటు USB ఛార్జింగ్ పాయింట్స్ని వాడొద్దని, అలా చేస్తే ఫోన్లో డైల్ చేసి నెంబర్లు చోరీ చేసే అవకాశం ఉంటుంది. ల్యాప్టాప్ అయితే బ్రౌజింగ్ హిస్టరీని వాడిన వెంటనే హిస్టరీ డిలీట్ చేసినా సరే చైనా దొంగిలించి అనలైజ్ చేస్తుందని హెచ్చరిక చేశారు. వీలున్నంత వరకు 2 రోజుల పర్యటనలో బ్యాటరీ పొదుపుగా వాడుకుని ఎక్కడా ఛార్జింగ్కి పెట్టకుండా జాగ్రత్త పడమని సూచనలు చేసింది సైబర్ సెక్యూరిటీ టీం. ఇవేవి చైనా విధించిన ఆంక్షలు కావు. చైనా తమ మీద గూఢచర్యానికి పాల్పడుతుందేమని భయపడి అమెరికన్స్ తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలు. చైనా పర్యటనకు వచ్చే ముందు ఫాక్స్ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో విలేకరి ట్రంప్ను ఉద్దేశించి ప్రశ్నిస్తూ అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడి చేస్తూ చైనాకి ఇరాన్లో ఉన్న ప్రయోజనాలు దెబ్బతీయడం, మీరు వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడానికి బీజింగ్ వెళ్ళడం వలన ఉపయోగం ఉంటుందా అని అడిగినప్పుడు సమాధానంగా ట్రంప్ మాట్లాడుతూ అవేవి అమెరికా, చైనాల మధ్య వాణిజ్య సంబంధాలను ప్రభావితం చేయలేవు. ఎందుకంటే చైనాకి తమ ఉత్పత్తుల్ని అమెరికాలో అమ్ముకోవాలి, అదే సమయంలో అమెరికా ఉత్పత్తిని చైనా కొనాల్సిన అవసరం ఉందని బదులిచ్చాడు ట్రంప్. తీరా చైనా 2 రోజుల పర్యటన ఎట్లాంటి కీలక ప్రకటనలు వెలువడలేశారు కదా. చైనా సెంట్రల్ హాల్లో ట్రంప్ బృందానికి జిన్పింగ్ ఇచ్చిన విందులో ట్రంప్తో సహా ఇతర డిప్లొమాట్స్ మరియు కార్పొరేట్ అధిపతులకు సహాయంగా మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులు మోహరించి చైనా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినడానికి పర్యటన ముగించుకుని ట్రంప్ ఎయిర్ ఫోర్స్ 1 విమానం దగ్గరికి వెళ్లే ముందు అంతర్జాతీయ విలేకరులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జిన్పింగ్ అమెరికా నుండి 200 బోయింగ్ విమానాల్ని మరియు సోయాబీన్స్ను కొనడానికి ఒప్పుకున్నారని అన్నాడు. కానీ చైనా నుండి ట్రంప్ వ్యాఖ్యలను సమర్థిస్తూ లేదా ఖండిస్తూ ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇదంతా చెప్పడానికి కారణం ఉంది. ట్రంప్ చైనా పర్యటన ముగించిన ఏప్రిల్ నెలలోనే భారత్ నుండి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారీ మొత్తాల్లో ఉపసంహరించబడ్డాయి. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భాగంగా 2 స్థానాలు దిగజారి 6వ స్థానానికి పడిపోయింది భారత్. FDIలు తమ పెట్టుబడుల్ని లాభాల స్వీకరణ నెపంతో భారత్ మార్కెట్ నుండి ఉపసంహరించడం వలన పెట్టుబడిదారులకి డాలర్లో చెల్లింపులు జరపడంతో రూపాయి మీద ఒత్తిడి పెరిగి తద్వారా రూపీ డాలర్ వాల్యూ లెక్కల వలన 6వ స్థానానికి పడిపోయింది. మార్కెట్లలో విదేశీ పెట్టుబడులను లెక్కలోకి తీసుకుంటే ఎకానమీ గొప్పగా ఉన్నట్టుగా కాదు. భారత్ అభివృద్ధి రేటు 6% నుండి 7% మధ్య స్థిరంగా దూసుకుపోతుంది. కాబట్టి లార్జెస్ట్ ఎకానమీలో ఎన్నో స్థానంలో ఉన్నది అన్నది లెక్కలోకి రాదు. స్థిరమైన వృద్ధి రేటు కావాలి, అది భారత్లో కొనసాగుతోంది. ట్రంప్ చైనా పర్యటన ముగిసిన తర్వాతే భారత మార్కెట్ నుండి భారీ స్థాయిలో ఉపశమనం జరిగి ఆ పెట్టుబడులు ఇంగ్లాండ్, జపాన్ దేశాలకి తరలి వెళ్ళిపోవడం వెనుక చైనా, అమెరికాని డిమాండ్ చేసి ఉండొచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనా డిమాండ్, మీరు భారత మార్కెట్ నుండి పెట్టుబడులు వెనక్కి తీసుకుంటేనే సోయాబీన్స్, బోయింగ్ విమానాలు కొంటామని కండిషన్ పెట్టుండొచ్చు. అఫ్కోర్స్ ఇది బెలూచిస్తాన్ మరియు POJKలో భారత్ జోక్యాన్ని తగ్గించే దిశగా అనుకోవచ్చు. మే 23, 2026, మే 26, 2026 అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో భారత్లో పర్యటించాడు.
మార్క్ రూబియో భారత్లో పర్యటించిన నగరాలు కోల్కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీ. మార్క్ రూబియో భారత్ పర్యటనకు వచ్చింది క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి. అంటే ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం. మార్క్ రూబియో మొదటి దిగింది కోల్కతాలో. నేరుగా మదర్ తెరిసాకి చెందిన మిషనరీస్ ఆఫ్ చారిటీకి వెళ్ళి పరామర్శించాడు. అటుండి చిల్డ్రన్ హోమ్కి వెళ్ళి అక్కడ సిస్టర్స్తో మాట్లాడాడు. అక్కడి నుంచి నేరుగా న్యూఢిల్లీ చేరుకున్నాడు మార్క్ రూబియో. మొదట మదర్ తెరిసా ఇంటికి వెళ్ళినప్పుడు చుట్టూ భద్రతా అధికారులు, విలేకరులు ఉండడంతో, ప్రైవసీ లేకపోవడంతో చిల్డ్రన్ హోమ్కి వెళ్ళినప్పుడు సిస్టర్స్తో మాట్లాడేదో సందేశం ఇచ్చాడు. మదర్ తెరిసా ఇంట్లో ఉండే వాళ్ళకి చేరవేయమని. మార్కో రూబియో చిల్డ్రన్ హౌస్ నుండి నేరుగా విమానాశ్రయానికి వెళ్ళాడు న్యూఢిల్లీకి రావడానికి. మార్క్ రూబియో విమానాశ్రయానికి వెళ్ళగానే చిల్డ్రన్ హోమ్ నుండి సిస్టర్స్ నేరుగా మదర్ తెరిసా హోమ్కి వెళ్ళి రూబియో సందేశాన్ని అక్కడ సిస్టర్స్కి చేరవేయడం మీడియా కవరేజ్లో స్పష్టంగా రికార్డ్ అయింది. FCRA 2 బిల్లు వల్ల నిధులు ఆగిపోతాయని భయంతో మార్క్ రూబియో మదర్ తెరిసా హోమ్కి వెళ్ళాడా? విషయం వేరే ఉంది. FCRA 2 బిల్లు ఆమోదం పొందితే అనాథలకు అందే సహాయం ఆగిపోతుంది అనేది అబద్ధం. గత 7 దశాబ్దాలుగా వేల కోట్ల రూపాయలు పశ్చిమ దేశాల నుండి భారత్లోకి వచ్చాయి. కానీ పేదరికం పోయి ధనవంతులయ్యారా? నిజానికి నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. FCRA 2 బిల్లు హడావిడిగా లోక్సభలో ప్రవేశపెట్టలేదు. ఇరాక్, లిబియా, ఇరాన్లో లాగా డబ్బుతో కృత్రిమ ఉద్యమాలు సృష్టించి మోడీజీ చేత రాజీనామా చేయించాలనే ఉద్దేశం ఉంది చైనాకి. అమెరికాకి చైనా నుండి రేర్ ఎర్త్ మినరల్స్ కావాలి. అమెరికన్ ఉత్పత్తులు చైనా కొనాలి. మోడీజీ పదవిలో ఉన్నంత వరకు బెలూచిస్తాన్, POJKలు సమస్య అలా నిత్యం వార్తల్లో ఉంటూనే ఉంటాయి. చైనా, అమెరికాలు కలిసి పనిచేస్తున్నాయి అనడానికి సాక్ష్యాలు. ఏప్రిల్ 18, 2026 బెంగళూరు క్యాంపుగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం అమెరికా కేంద్రంగా పనిచేసే తిమోతి ఇనిషియేటివ్ సంస్థకి చెందిన మికా మార్క్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ అధికారులు. మికా మార్క్ గురించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంతకుముందే లుకౌట్ నోటీసులు ఇచ్చి ఉండటం వల్ల బెంగళూరు విమానాశ్రయం ఇమిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేసి ఈడీకి అప్పచెప్పారు. మికా మార్క్ దగ్గర 24 డెబిట్ కార్డులు దొరికినాయి ఈడీకి. అన్ని డెబిట్ కార్డులు ట్రూస్ట్ బ్యాంక్ అమెరికాకి చెందినవి. మికా మార్క్ని అరెస్ట్ చేసిన తర్వాత దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది ఈడీ నిర్వహించిన సోదాల్లో మొత్తం 1000 విదేశీ డెబిట్ కార్డుల ద్వారా 92,55,00,000 రూపాయలు విత్డ్రా చేశారు. డెబిట్ కార్డులు ఒకే ఒక్క పేరుతో జారీ చేయబడ్డాయి. అది సంతోష్ కుమార్. నవంబర్ 2025 నుండి ఏప్రిల్ 2026 మధ్య 92,55,00,000 రూపాయలు ఏటీఎంల నుండి నగదుని విత్డ్రా చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మొత్తం 6గురిని అరెస్ట్ చేసింది. మరియు తిమోతి ఇనిషియేటివ్ను కూడా FIRలో చేర్చింది. ఈడీ నిందితులుగా పేర్కొంటూ అరెస్ట్ చేసిన వాళ్ళ పేర్లు జొనాథన్ ఎస్ రాజన్, మికా మార్క్, అజిత్ వర్గీస్, ముత్తై వర్గీస్ చాకో, బబ్లు కుర్మి, సుప్రీం జాయలుగా ఉన్నారు. ఈడీ ద తిమోతి ఇనిషియేటివ్ మాతృ సంస్థ అమెరికాతో పాటు భారత్లో TTIకి అనుబంధంగా పనిచేస్తున్న NGOలను కూడా FIRలో చేర్చింది. TTI మరియు భారత్లోని అనుబంధ NGOలు కలిసి ట్రస్ట్ బ్యాంక్, USA డెబిట్ కార్డుల ద్వారా విత్డ్రా చేసిన డబ్బుని బెంగళూరు నుండి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన ఛత్తీస్గఢ్ మరియు అస్సాం నుండి బహుశా అస్సాం నుండి మణిపూర్కి అయి ఉండొచ్చు తరలించినట్టు ప్రాథమిక దర్యాప్తులో బయటపడ్డది. లెఫ్ట్ వింగ్ మేధావులకు కూడా డబ్బు ముట్టుండొచ్చు, కానీ వివరాలు బయటికి రాలేదు. నక్సల్ ప్రభావిత ప్రాంతాలకు అమెరికా కేంద్రంగా ఉన్న తిమోతి ఇనిషియేటివ్ అనే క్రైస్తవ మత ప్రచార సంస్థ డబ్బులు పంచడం చైనాని సంతృప్తిపరచడానికి లింక్ ఎక్కడ ఉంది అంటే రిపబ్లికన్ పార్టీ సెనేటర్స్లో 99% మంది ఇవాంజలిస్టులే, అంటే క్రైస్తవ మత ప్రచారకులు. తిమోతి ఇనిషియేటివ్ సంస్థ అరెస్ట్ చేసేంత నేరం తమ మనుషులు చేయలేదని బెయిలివ్వమని పదే కోరుతూ కర్ణాటక హైకోర్టులో పిటిషన్లు వేయడంతో విసిగిపోయిన హైకోర్టు TTI మీద ₹1,00,000 జరిమానా విధించింది. కర్ణాటక హైకోర్టుకి ఈడీ చూపించిన ప్రాథమిక సాక్ష్యాలు అమెరికన్ బ్యాంక్ డెబిట్ కార్డుతో అక్రమంగా 92,55,00,000 రూపాయలు విత్డ్రా చేయడమే కాక ఆ డబ్బుని మనీ లాండరింగ్ ద్వారా నక్సల్ ప్రభావిత ప్రాంతాలకు తరలించడం చూసి హైకోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. TTIకి సంతోష్ కుమార్ పేరుతో 1000 డెబిట్ కార్డులు అమెరికన్ బ్యాంక్ ఇవ్వడం, ఆ కార్డులను ఉపయోగించి విదేశీయుడు మన దేశంలో వాడటం నేరం కాదుట. ఇంకా చాలా ఉంది చెప్పదలుచుకున్నారు.